హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి కబ్బన్ పార్క్ అన్నమాట. కబ్బన్ పార్క్లోని బాల్ భవన్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూడబోతున్నాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో గైస్, ఇదే అన్నమాట కబ్బన్ పార్క్ ఎంట్రన్స్. మేము వచ్చేసి బాల్ భవన్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ సైడ్ వెళ్తే పార్క్ అన్నమాట, అండ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే బాల్ భవన్. సో పదండి, టికెట్ తీసుకుని ఎంటర్ అయితే అయిపోదాం. అండ్ ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 6 PM అన్నమాట. ఎంట్రన్స్ టికెట్ విషయానికి వస్తే 20 రూపీస్ పర్ అడల్ట్. మిగతా యాక్టివిటీస్ అని పే అనమాట. మేము ఇక్కడ ఎంట్రన్స్ తీసుకున్నాం, అలాగే టాయ్ ట్రైన్కి టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. కిడ్స్కి అయితే టాయ్ ట్రైన్కి 10 రూపీస్ అండ్ అడల్ట్స్కి అయితే 30 రూపీస్. సో ఇప్పుడు టికెట్ అయితే తీసుకున్నాం మేము. జస్ట్ ఎంట్రీ టికెట్ అండ్ టాయ్ ట్రైన్కి అయితే టికెట్ తీసుకున్నాం. మిగతా యాక్టివిటీస్కి మనం లోపలే టికెట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ ఇంకా రైట్ సైడ్ అయితే సీటింగ్ ఉంటుంది. మేము వీక్ డేస్ వచ్చాం కాబట్టి పెద్దగా క్రౌడ్ ఏం లేదు, బట్ వీకెండ్స్ వస్తే చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట. అండ్ టాయ్ ట్రైన్కి మేము ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇదే ట్రైన్ ఎంట్రన్స్, ఇక్కడ బోర్డ్ అయితే వేసి ఉంటుంది. సో ఈ ట్రైన్ టికెట్ కూడా చాలా అఫోర్డబుల్ అనమాట, జస్ట్ 30 రూపీసే. ఇదే సేమ్ ట్రైన్ మనం ఊటీ సైడ్ అలా వెళ్తే 150 రూపీస్ పర్ పర్సన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ట్రైన్ అయితే స్టార్ట్ అయింది చాలా స్లోగా. మాన్సూన్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ కబ్బన్ పార్క్ వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఈ బాల్ భవన్ అంటే జస్ట్ కిడ్స్కి అనుకుని రారనమాట. సో అందుకే నేను ఇది వీడియో చేద్దామని అయితే అనుకున్నాను. అండ్ ఈ సైడ్ చూడండి, బ్రేక్ డ్యాన్స్ ఉంది. సో అన్ని యాక్టివిటీస్ మనకు కనిపిస్తాయి అన్నమాట ట్రైన్లో వెళ్తుంటే. ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి అంత గ్రీనరీ ఏమైతే లేదు. సో డే అవుటింగ్ అయితే ఇది ఒక బెస్ట్ ప్లేస్. మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే చాలా, ప్లస్ అఫోర్డబుల్ కూడా. మనం బెంగళూరులో ఎక్కడ వెళ్ళాలన్నా ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో మనకే తెలీదు. సో ఇక్కడ ప్రతి ఒక్క రైడ్ జస్ట్ 30 రూపీస్ అండరే ఉంది. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్ అనమాట. అలాగే మనం లంచ్ ప్యాక్ చేసి తెచ్చుకుంటే ఈజీగా ఇక్కడ పార్క్ లో కూడా ఒక డే మంచిగా అయితే స్పెండ్ చేయొచ్చు. సో ఒక రౌండ్ వేసి సేమ్ మళ్ళీ అదే స్టేషన్ దగ్గర వచ్చి అయితే స్టాప్ చేస్తారు మనల్ని. సో నెక్స్ట్ మేము ఇక్కడ బ్రేక్ డాన్స్ కి అయితే టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ 30 రూపీస్. బ్రేక్ డాన్స్ రియలీ యు వోంట్ క్రై నౌ. బ్రేక్ డాన్స్ అయితే చిన్నప్పుడు జాతరలో ఎక్కడమే, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇక్కడ ఎప్పుడు ఉంటాయి యాక్టివిటీస్ వచ్చేసి. సో మేము ఇప్పుడు బ్రేక్ డాన్స్ అయితే ఎక్కాము. ఇంకా ఫిల్ అవడానికి టైం పడుతుంది కదా, ఈ లోపు కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ ఫిల్ అయితే వాళ్ళే స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చారు, స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. ఇక్కడ ఎనీ రైడ్స్ అండ్ యాక్టివిటీస్ జస్ట్ 30 రూపీస్కే ఉన్నాయన్నమాట. మనం అదే బయటకు వెళ్తే 100 to 150 మినిమం ఛార్జ్ చేస్తారు. ఈ రైడ్ కూడా జస్ట్ 30 రూపీస్ అంతే. దీనికి కూడా టికెట్స్ ఇక్కడే తీసుకోవచ్చు, కావాలంటే బయట కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కిడ్స్కి డ్రాగన్ ట్రైన్ లా ఉంది. ఇది కూడా అంతే, 30 రూపీస్ రైడ్ అనమాట. పేరెంట్స్ కూడా ఎక్కొచ్చు కావాలంటే. సో ఎవరు లేరు, జస్ట్ ఊరికే అలా తిప్పుతున్నారు వాళ్ళు ప్రమోషన్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక నందిని అయితే ఉంది. ఫుడ్ అసలు ఇక్కడ బాగాలేదు, మీరు బయట నుంచి తెచ్చుకుంటే బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లైంబింగ్ యాక్టివిటీ కూడా ఉంది. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ ది పార్క్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ మేము వచ్చేసి బోటింగ్ అయితే వెళ్తున్నాము.
ఇక్కడ డిస్ప్లే అయితే చేసి ఉంటుంది బోటింగ్ వే. అండ్ ఈ సైడ్ వచ్చేసి డిసేబుల్డ్ చిల్డ్రన్స్కి కూడా ఒక ప్లే ఏరియా లాగా చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 3D హోలోగ్రామ్ అనమాట. ఇది కెమెరాలో అయితే కనిపించట్లేదు, రియల్గా చూస్తే మీకు డిఫరెంట్ పిక్చరే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు, కాఫీ ఒక్కటి బాగుంది అంతే. సో మేము లంచ్ ఫినిష్ చేసుకుని ఇలా బోటింగ్ సైడ్ అయితే వచ్చేసాము. సో ఇందాక మనం ట్రైన్ వెళ్ళింది కదా అదే టనల్, ఇక్కడ ఇదే అనమాట బోటింగ్కి వెళ్ళే లేక్. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా కింగ్ ఫిషర్ టవర్ పైన, అది ఒకప్పుడు విజయమాల్య హౌస్ అంట. సో టికెట్ తీసుకుని బోట్ అయితే ఎక్కేసాం. సో అలా వెళ్తుంటే మధ్యలో కొంచెం దూరం వెళ్ళాక అతను బోట్ని అటు ఇటు తెగ ఊపేశాడు. నాకైతే చాలా చాలా భయం వేసింది, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ అస్సలు రాదు. సో బోట్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాను అనమాట. లైఫ్ జాకెట్ కూడా ఇవ్వలేదు, ఎప్పుడు వాటర్లో పడిపోయినట్టు మునిగిపోయినట్టు ఇమాజిన్ అయితే చేసుకుంటుంటాను. సో బోట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం పార్క్ అయితే వెళ్దాం పదండి. సో ఈ పార్క్కి ఎంట్రన్స్ ఏం అవసరం లేదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు అనమాట జనరల్గా వెళ్ళినా కూడా. బాల్ భవన్కి మాత్రం ఎంట్రీ. సో ఈ సైడే పార్క్ అనమాట. ఇక్కడ వీకెండ్స్ వీక్ డేస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, ఫ్రీ క్లాసెస్ చెప్పేస్తుంటారు అనమాట, యోగా క్లాసెస్ అవి ఇవి, స్కేటింగ్ కూడా నేర్పిస్తారు కిడ్స్కి. సో ఒక మంచి స్పాట్ అయితే వెతుక్కుని మేము జస్ట్ అలా రిలాక్స్ అయ్యామన్నమాట. సో చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ బాయ్ బాయ్.